నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 2145 ఎస్ఎఫ్టీ కలిగిన నార్త్ ఫేసింగ్ కలిగిన ఫ్లాట్ అండి. ఈ అపార్ట్మెంట్లో 3 ఫ్లోర్లు ఉన్నాయి అండ్ 3 ఫ్లాట్లు మాత్రం ఉన్నాయి. ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాట్ వస్తుంది. లార్జ్ స్కేల్లో తక్కువ బడ్జెట్లో కావాల్సిన వారికి అయితే ఇది ఎక్సలెంట్గా ఉంటుందండి. 2145 ఎస్ఎఫ్టీ అంటే చాలా లార్జ్ స్కేల్లో వస్తుంది. ప్లస్ రీజనబుల్ కాస్టు అరౌండ్ 80 lakhs లోపు ఉంటుంది. యూజ్ చేసిన మెటీరియల్ కానీ, ముందు ఇచ్చిన ఎలివేషన్కి వాడిన స్టీల్ కానీ, గ్లాస్ కానీ ఎక్సలెంట్ మెటీరియల్ వాడారని చెప్పచ్చు. ఫ్రంట్ అయితే మనకి అటు ఇటు మిర్రర్ పెట్టి విత్ సేఫ్టీ ఐరన్ గ్రిల్స్ బ్యాక్ సైడ్ పెట్టి టేక్ వుడ్ డోర్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఫ్లాట్ అంతా కూడా మార్బుల్స్ వస్తున్నాయండి, టైల్స్ కాదు. మెటీరియల్ అంతా కూడా మంచిది వాడారు, అది మెయిన్ పాయింట్ కింద మనం తీసుకోవాలి. మంచి బిల్డర్ గారండి, దాదాపుగా 200 బిల్డింగ్లు కట్టారు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్ మోడలు. చాలా సింపుల్గా క్లీన్గా ఉంది. ఫాల్ సీలింగ్ కలర్స్ మారిస్తే ఎక్సలెంట్ లుక్ వస్తుంది. కలర్ టేస్ట్ అయితే ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. ఇదంతా హాల్ అండి, ఎక్సలెంట్గా ఉంది లార్జ్ స్కేల్లో. రైట్ సైడ్ అయితే వెంటిలేషన్ ఉంది, అది దాదాపుగా మనకి ఒక 4 feet మంచి వెంటిలేషన్ ఉందండి. ఇదంతా మార్బల్స్ అండి. కాస్త ముందుకెళ్తే ఒక 5 అడుగులు ఓపెన్ వే కనిపిస్తుంది మనకి కిచెన్లోకి, అలాగే బెడ్రూమ్స్కి వెళ్ళడానికి. అదొక మంచి విషయం అని చెప్పచ్చు. ఏదో చిన్నది కాకుండా పెద్దది ఓపెన్ చేశారు. కాస్త ముందుకెళ్ళి మనం లెఫ్ట్ సైడ్ చూస్తే మన కిచెన్ కనిపిస్తుంది. దానికన్నా ముందు మనకి పూజా రూమ్ కనిపిస్తుంది. పూజా రూము ఫినిషింగ్ స్టేజ్లో ఉందండి. ఈ అపార్ట్మెంట్లో అయితే మనకి 2 ఫ్లాట్స్ మాత్రం ఉన్నాయి. సెల్లార్ అంటే కార్ పార్కింగ్ పైన, దానిపైనని అంటే గ్రౌండ్ ఫస్ట్ అవైలబుల్గా ఉన్నాయి. 2 ఫ్లాట్స్ కూడా చిన్న డిఫరెన్స్ ఉందని చెప్పి 2 వీడియోస్ మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కిచెన్ బాగుందండి. కిచెన్లో యూజ్ చేసిన వాల్ టైల్స్ కూడా ఎక్సలెంట్గా కనిపించింది. ఎల్ షేప్లో కిచెన్ రావడం జరిగింది. వుడ్ వర్క్ అయితే కనిపించలేదు. వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా ఇచ్చారండి, పెద్ద సైజు విండో వచ్చిందండి. కిచెన్లో ఒక సైడ్ అయితే మనకి బాత్రూమ్ మోడల్లో యూటిలిటీ రూమ్ వచ్చింది విత్ డోర్తో. అందులో కూడా వెంటిలేషన్ బాగుంది. ఇందులో హ్యాండ్ వాష్ కానీ బేసిన్స్ కానీ ఏమీ లేవు, కానీ ఆల్మోస్ట్ ఇది మనకి బాత్రూమ్ మోడల్ వచ్చింది, యూటిలిటీ కోసం యూజ్ చేసుకోవచ్చు. అలాగే కార్నర్లో మనకి వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ ఓపెన్ చేసి ఉంచారండి. గాలి వెలుతురు అయితే ఎక్సలెంట్ కనిపించిందండి. చుట్టూ అంతా కూడా ఇండివిజువల్ హౌసెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయటకు వచ్చేస్తే, అంటే కిచెన్లోంచి బయటకు వచ్చేస్తే మనకి కనిపిస్తున్న ఈ ప్లేసు డైనింగ్ హాల్ అండి. ఆ పైన కూడా సింపుల్ మోడల్లో ఫాల్ సీలింగ్ చేశారు. డైనింగ్ పెట్టుకునే ప్లేస్ దగ్గర కూడా సెల్ఫ్లు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక పెద్ద విండో, 3 అడుగులు వెడల్పు ఉండే విండో అయితే ఇచ్చారు, అదొక మంచి విషయం అండి. పైన కూడా చిన్నది అటకిచ్చారు, పెద్దది కాదు, అది ఆల్మోస్ట్ 1 feet ఉందంతే. ఆ విండోస్కి యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా చాలా క్వాలిటీగా అయితే కనిపిస్తుంది, స్ట్రాంగ్గా. కార్నర్లో అయితే మనకి హ్యాండ్ వాష్ ఇచ్చే అవకాశం ఉంది. కబోర్డ్ వర్క్ కావాలి అనుకుంటే మనం చేయించుకోవచ్చండి, లేదా బిల్డర్ గారు అయితే ఒక 6 లక్షలు దాదాపుగా ఇస్తే వారు ఎక్సలెంట్ మోడల్ అయితే చేస్తామని చెప్పడం జరిగింది. లేదా మనకి నచ్చిన మోడల్ చేసుకోవచ్చు. హాల్లోంచి మనం స్ట్రైట్గా చూస్తే ఇది ఒక బెడ్రూమ్ అండి. మొత్తం కంప్లీట్ ఫ్లాట్ అంతా కూడా మార్బల్స్తో డిజైన్ చేశారు. ఈ బెడ్రూమ్లో వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఫాల్ సీలింగ్ కూడా క్లీన్ మోడల్, సింపుల్ మోడల్ తీసుకున్నారండి. కలర్స్ వేస్తే మంచి లుక్ వస్తుంది. అలాగే లైట్స్ పెట్టుకోవడానికి చుట్టూ కూడా మనకి అవకాశం ఇచ్చారు, చిన్న లైట్స్ కూడా పెట్టేసి ఉంచారు. లెఫ్ట్ సైడ్ మనకి కబోర్డ్ వర్క్ అయితే పెట్టుకోవడానికి అవకాశంగా సెల్ఫ్లు చేసి ఉంచారండి.
ఫ్లోర్ మార్బల్స్ అయితే టైల్స్ కలర్ వచ్చేసరికి వైట్ మీద లైట్ సిమెంట్ కలర్ వచ్చింది. మంచి ప్రీమియం లుక్ అయితే కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి మనము మళ్ళీ డైనింగ్ ప్లేస్కి వచ్చేస్తే ఇదంతా కూడా మనకి నార్మల్ స్పేస్ లాగా ఉంది. అక్కడ ఒక 2 అడుగులు వేస్తే మనకి కామన్ టాయిలెట్స్ రావడం జరుగుతుంది. ఇది కూడా వర్క్ 90% ఫినిష్ అయిపోయిందండి. బేసిన్స్ కానీ హ్యాండ్ వాష్ అవన్నీ కూడా మనకి ఫిట్టింగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ స్పేస్లో కూడా మనకి పైన ఫాల్ సీలింగ్ అయితే సింపుల్గా చేశారు. సింగిల్ లైన్స్ కింద కలర్స్ మార్చుకుంటే మంచి లుక్ వస్తుంది. కన్సిల్ లైట్స్ కూడా ఆల్రెడీ ఫిట్ చేసి ఉంచారు. కాస్త ముందుకెళ్తే డైరెక్ట్గా ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది. అదేవిధంగా దానికి పక్కన కాస్త స్పేస్ వచ్చి ఒక 2 అడుగులు వేస్తే మరొక బెడ్రూమ్ కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్లోకి మనం వెళ్ళి చూస్తే ఫ్లోరింగ్ అంతా కూడా సేమ్ మోడల్ వాడడం జరిగిందండి. మార్బుల్స్, ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ మోడల్లో సింపుల్గా చేశారు. ఎక్కువ వర్క్ లేకుండా క్లీన్గా నీట్గా చేసినట్టు కనిపిస్తుంది. కన్సిల్ లైట్స్ కానీ కార్నర్ లైట్స్ కానీ మనకు పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఒకవైపు అయితే వెంటిలేషన్ కోసం ఒక పెద్ద విండో ఓపెన్ చేశారు. అలాగే రైట్ సైడ్ మనకి ఒక చిన్న అల్మారాలు పెట్టేసి ఉంచారండి. అలాగే ఇంకొక వైపు కూడా మనకి వెంటిలేషన్ ఉంది. వెంటిలేషన్ ముందు కూడా మనకు ఒక 2 అడుగులు మార్బల్ పలక అయితే వేసేసి ఉంచారండి. అదొక మంచి విషయం అని చెప్పచ్చు. అలాగే ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పొచ్చండి. మాస్టర్ బెడ్రూమ్లో యూజ్ చేసిన వాల్ టైల్స్ అయితే ఎక్సలెంట్ ప్రీమియం లుక్ తీసుకొచ్చాయి. ఇందులో కూడా మనకి అవి మెటీరియల్ అంతా కూడా ఫిట్టింగ్స్ పెండింగ్ ఉందండి. బేసిన్ కానీ హ్యాండ్ వాష్ కానీ షవరు అలాగే పైప్ లైన్స్ ట్యాప్స్ అన్నీ కూడా పెండింగ్ ఉంది. 1 or 2 monthsలో వర్క్ అంతా కంప్లీట్ చేస్తామని బిల్డర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా వెంటిలేషన్ కోసం ఒక పెద్ద విండో అయితే ఓపెన్ చేసి ఉంచారు. ఈ బెడ్రూమ్లో ఇచ్చిన వెంటిలేషన్ విండో కూడా చాలా పెద్ద సైజ్ అండి. గాలి వెలుతురు చక్కగా రావడానికి అవకాశం ఉంది. పక్కన బిల్డింగ్లు కూడా చాలా చిన్నవి, చాలా దూరంగా కనిపిస్తున్నాయి. ఇండివిజువల్ బిల్డింగ్లు మాత్రమే. అవన్నీ అపార్ట్మెంట్స్ అవ్వాలంటే దాదాపు ఒక 20-30 సంవత్సరాలు పడుతుంది. అక్కడి నుంచి మనం ముందుకు వచ్చేసి ఇందాక అనుకున్నట్టు స్పేస్ తర్వాత ఉన్న మరొక బెడ్రూమ్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ స్పేస్ అంతా కూడా మనం దేన్నో దానికి యూజ్ చేసుకోవచ్చండి. ఈ డోర్ దగ్గర నుంచి ఉంటే స్ట్రైట్గా మనకి సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయండి. కబోర్డ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది, అది మనమే చేయించుకోవాలి. అలాగే ఫాల్ సీలింగ్ కూడా చాలా క్లీన్గా చాలా తక్కువ వర్క్తో డీసెంట్గా చేసినట్టయితే తెలుస్తుంది. కన్సిల్ లైట్లు కార్నర్ లైట్లు అన్నీ కూడా మనకి అవకాశం ఉంది. అదేవిధంగా ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో కూడా మనకి డబల్ విండో రావడం జరిగిందండి. అవి కూడా 2 పెద్ద సైజు విండోస్. వెంటిలేషన్ మెయిన్ పాయింట్గా తీసుకొని బిల్డ్ చేసినట్టయితే కనిపిస్తుంది కన్స్ట్రక్షను. ఈ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ రావడం జరిగిందండి. అంటే మనకి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ కలిగిన బెడ్రూమ్స్ ప్లస్ ఒక కామన్ బాత్రూమ్ రావడం జరిగింది. ఒక ప్లెయిన్ బెడ్రూమ్ రావడం జరిగింది. వాల్ టైల్స్ కూడా ఎక్సలెంట్గా కనిపించాయండి. వర్క్ అయితే ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. బేసిన్స్ ఫిట్టింగ్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఇవి 3 మాత్రమే ఫ్లాట్స్ ఉన్నాయండి. 3 ఫ్లోర్లు 3 ఫ్లాట్స్. కార్ పార్కింగ్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ విషయంలో కానీ అలాగే లోన్ విషయంలో కానీ అంతా క్లియర్గా ఉంటుంది. కంప్లీట్గా సెట్ బ్యాక్స్ అవి ఉంచి బిల్డ్ చేసిన ఫ్లాట్స్ అండి ఇవి. మంచి బిల్డరు. ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగు. కంప్లీట్గా మనకి 82 lakhs చెప్పడం జరుగుతుంది. నెగోషియేషన్ ఉంటుంది. కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు.
హై క్వాలిటీ 2145 ఎస్ఎఫ్టీ హై క్వాలిటీతో ప్రీమియంగా కట్టిన ఫ్లాట్స్ అండి. మనకు ఫ్రంట్ ఎలివేషన్ వైపు అయితే ఇచ్చిన గ్లాస్ కూడా, అలాగే వాడిన స్టీల్ కూడా అంతా కూడా హై క్వాలిటీ కనిపిస్తుంది. బిల్డింగ్ పైన ఏ విధంగా ఉందో ఆ వ్యూ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ మోడల్ కానీ ఒకసారి చూద్దామండి. ఈ బిల్డింగ్కి ఓన్లీ 3 ఓనర్స్ ఉంటారండి. 3 ఫ్లాట్లు ఉన్నాయి లార్జ్ స్కేల్లో. చుట్టుపక్కల దాదాపు అన్నీ కూడా రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఇండివిజువల్ హౌసెస్ కనిపిస్తున్నాయి. వ్యూ అయితే చక్కగా అనిపించిందండి చుట్టుపక్కలంతా కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.